టీవీలా తీన్మార్ వార్తలు చూస్తున్నోళ్లకు, ఫోన్ల చూస్తున్నోళ్లకు, తెల్లారంగా చూసేటోళ్లకు, ఈలైనప్పుడు చూసేటోళ్లకు అందరికీ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పండుగ శుభాకాంక్షలు. మీ దోస్తులు, మీ చుట్టాల కంటే మొదలు మేము చెప్పాలని ముందే చెప్పినలుల్లా హెడ్లైన్ చూస్తారంటే వార్తలకు పోవుడేయిగా. 10 ఏళ్ల పండుగకు అంతా రెడీ, పార్టీల నడుమ రాజకీయ వేడి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు, దేశంలో బీజేపీకే వడ్డయట ఓట్లు. గోల్మాలైన గొర్రెల పథకం, 700 కోట్ల బడా స్కామ్. ఢిల్లీ హైకోర్టుకు సెలవులు, జైల్లోనే ఇంకో నెల రోజులు. అంజన్న జయంతి సంబురం, కొండగట్టుకు పోదాం అందరం. చల్ తెలంగాణ తెచ్చిందే మేమని ఒగలు, ఇచ్చిందే మేమని ఇంకొగలు. మా ఇమ్మతి లేకుంటే బిల్లు పాస్ అవునా అని ఏరేటోళ్ళు ఎవ్వరు తగ్గుతలేరబ్బా. పార్టీల తన్లాట ఎంతున్నదో మహారాష్ట్రం మాకు కావాలని పబ్లిక్ కొట్లాట అంతకు 100 వాళ్ళున్నది. సకల జనులు ఒక్కటై జంగు నడిపితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉత్తగానే రాలే. తొలి దశ నుండి మలి దశ దాకా 60 ఏళ్లు ఉద్యమం నడుస్తే 2014 జూన్ 2 నాడు రాష్ట్రం వచ్చింది. అంటే 10 ఏళ్లు. గా పండుగ సంబురంగా జరగబోతుంది. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ సార్ని కలిసి తెలంగాణ బర్త్డే సంబరాలకు రావాలని పిలిచిండ్రు సీఎం సారు, చిన్న సీఎం సారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ చాలా ముఖ్యమైనడు. మరి పాత సీఎం కేసీఆర్ సార్ కు నిన్ననే కరెక్ట్ అందింది. అయితే అప్పట్లో తెలంగాణను తెరలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మా పార్టీకి అవమానం చేస్తుండ్రు, నాకు స్టేజ్ మీద కుర్చీ వేయరట, నేను రానని ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రి సార్కు. రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల పండుగ కాబట్టి ముఖ్యమైన వాళ్ళందరినీ, ఉద్యమకారుల్ని, అమరుల కుటుంబాలను పిలుస్తున్నారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం కాడ సీఎం సారు నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వస్తాడు. ఈడ జెండా ఎగిరేసుడు, పోలీసుల లెఫ్ట్ రైట్ ఆటపాటలుంటాయి. ఇన్నేండ్లకు తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చింది కాబట్టి జయ జయ హే తెలంగాణ పాటను జాతికి అంకితం చేస్తారు. గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళు పెద్దగా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు ఎవరైనా సలహాలు తీసుకున్నారా? ఇక రాత్రికి ట్యాంక్ బండ్ మీద జోరుంటాయి సంబరాలు. 6 గంటలకెళ్లి 9 గంటల దాకా కళాకారుల ఆటపాటలు, పటాకుల మోతలు, పోలీసుల బ్యాండ్ సప్పులు, తెలంగాణ వంటలు, మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతోటి 80 స్టాల్స్ పెట్టిండ్రు ఇయాలనే. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల కళలు, కళాకారులు ఇలా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. చూడాలి, వినాలి, తరించాలా. అంతటా ముఖ్యమైన బంగ్లాలకు, కట్టడాలకు రంగురంగుల లైట్లు వేస్తున్నారు. అయితే ఎన్నికల కూడున్నది కాబట్టి ఉద్యమకారులు, కవులు, కళాకారులకు సన్మానం చేస్తలేరట. ఇది మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెద్ద ఎత్తున అమరవీరులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కానీ వాటిని అన్నిటిని కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది. ఇక పార్టీల దిక్కు చూస్తే రాష్ట్ర గీతం తెచ్చుడు మంచిగుంది, రాజముద్రల చార్మినార్ ఉండద్దు, అట్లనే కొన్ని పేర్లు మార్చాలని సలహాలిస్తాండ్రు బీజేపీ లీడర్లు. హైదరాబాద్ భాగ్యనగరంగా, సికింద్రాబాద్ లష్కర్గా, కరీంనగర్ ఎలగందలుగా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు. బీఆర్ఎస్ ఇయాల్నే సంబరాలు చాలు చేసింది. గన్పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ట్యాంక్ బండకాడు నమర జ్యోతి దాకా ర్యాలీ తీసిండ్రు గులాబీ లీడర్లు. అవునబ్బా, మీరు ఏ పార్టీకి ఓటేసిండ్రు, మీ కాడ ఏ లీడర్ గెలుస్తాడు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగిర్రా? నన్నైతే ఒక్కరు సుత అడగలే. మా దోస్తులను, మా చుట్టాలను మందలిస్తే సుత నన్ను అడగలే అని అన్నారు. మరి ఎవరిని అడుగుతుర్రో ఏమో గాని సర్వేలు మాత్రం మత్తడి దుంకుతున్నాయుల్లా. దేశంలో ఇట్లా ఓట్లు ఒడసంగానే రప్ప ఇడుస్తూనే ఉన్నారు పబ్లిక్లకు. ఇక ఏ సర్వేలో ఏ పార్టీ గెలుస్తుందో అరుచుకుందాం పాండ్రి. ఎక్కడిది సర్వేలు దుంకుడే దుంకుడు. హిందీ టీవీలు, ఇంగ్లీష్ టీవీలు, పేపర్లు, సర్వే సంఘాలు రప్ప గుప్తనే ఉన్నాయి. మొదలు మన తెలంగాణలో చూస్తే 17 సీట్లకు కాంగ్రెస్, బీజేపీ నడుమ తగ్గఫరున్న 1-2 సీట్లు షెయి గుర్తే ఎక్కువ గెలుస్తాంది. హైదరాబాద్ సీటు పక్క పతంగి పార్టీదేనట. అసెంబ్లీ ఎలక్షన్ల పల్టీ కొట్టిన బీఆర్ఎస్ కారు పార్లమెంటుకు 1 సీటు గెలుసుడు సుత కష్టమే అంటున్నాయి అన్ని సర్వేలు సుత. 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీ, 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ. ఒక స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి ఒక స్థానం. ఆంధ్రాలో 3 పార్టీల కూటమిదే పవర్ అని శాన సర్వేలా తేలింది. అసెంబ్లీలో 175 సీట్లుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి 100 దాకా రావచ్చునట.
ఎంపీ సీట్లు కూడా వైసీపీ మస్తు లాస్ అవుతుంది ఈ లెక్క ప్రకారం చూస్తే. పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక దేశమంతా చూస్తే మూడో పారి కూడా బీజేపీ గ్రూపే గెలుస్తుందని 350 సీట్లకు జరంత అటీటికిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నడిపిస్తున్న ఇండియా గ్రూప్ కు 150కి జరన్ని ఎక్కువనో తక్కువనో వస్తాయట. లేలే మాకు 295 సీట్లు అల్కగొస్తాయి, బీజేపీ 220 కాడనే ఆగుతది అంటున్నారు ఈ లీడర్లేమో. इंडिया गठबंधन 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे. కానీ సర్వేలు ఎన్నో మాటల కింద మీద అయినయుల్లో ఎహెగ్గివాడినేందుకు ఇంకో 2 రోజులైతే ఓట్ల మిషన్లు తెరుస్తారు. ఎవల కథ ఏందో తెలిసిపోతా తీయుర్రి. వామ్మో యాటకూర కిలో 900. గిట్లయితే గరిబోడు తుణుకలు కంకినట్టే. తుణుకలైంది బోటి తలకాయ కూడా తినలేరేమో. నెరీ నడమనైతే మస్తు పెరిగిందబ్బా రేటు. గిదేందని అడిగితే అరే మాదేముంది తమ్మి, ఇన్నొద్దులోలే ఊర్ల పొంట మందలేవు, యాటలు తక్కువైనాయి, తినటోళ్ళు ఎక్కువైరి, ఇక పిరంగాదా చెప్పు అనబట్టే. ఐతారం మటన్ కోయేటోళ్ళు గీ వార్త మంచిగా చూడుర్రి మరి. బొక్కాశ చూపించి ఏటనెత్తుకపోయినట్టే ఉన్నది పో. గొర్రెల స్కీమ్ లో 700 కోట్ల స్కామ్ బయట పడ్డది. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మందలు వంచుతామని మందిని ముంచితే ఈ సర్కార్ ఏసీబీ తోటి ఎంక్వైరీ చేపిస్తుంటే రోజుకో కథ ఎల్లవట్టే. పాత మంత్రి తలసాని గారి ఓఎస్డి కళ్యాణ్ గారిని ఇంకో ఆఫీసర్ రామచంద్ర సార్ ని అరెస్ట్ చేసిరు కొత్తగా. ఆల్రెడీ 6 జైల్లోనే ఉంటే వాళ్ళకి తోడు ఇల్లు. కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే మనోళ్ళ కాడ డీడీలు కట్టించుకొని ఆంధ్రాలో గోల్ రేపించి ఆసాముల అకౌంట్ లో పైకం వేయకుండా దొంగ అకౌంట్లు తీసి అన్లేసుకున్నారట ఉత్తములు. 2 కోట్ల 8 లక్షల రూపాయలు మింగిన కథ కొత్త గవర్నమెంట్ వచ్చినాక బయట పడితే ఆఫీసులో ఖైదాలు గలబెట్టిరు సాక్ష్యాలు దొరకద్దని. అంతేట్లనో ఉన్నదని కేసుని ఏసీబీకి ఇస్తే గొల్రా స్కామ్ తిత్తిదేసి ఖైమా కొడుతుంటే 2 కోట్లు కాదు 700 కోట్లు అంతే వెళ్ళిందన్నట్టు. 700 కాదని 4500 కోట్ల గొర్రెల స్కామ్. గొర్రెల్లో, చేపలల్లో, లిక్కర్ బిజినెస్ లో, ధరణిలో, కాళేశ్వరంలో దేంట్లో తిన్నదో అడగాలి మనం ఇప్పుడు. కానీ తున్కలు తిన్నంత అల్కగా పైసలు తింటుంటే అప్పటి సర్కార్ పెద్దలు ఏం చేసిర్రో. ఏ గడియల స్కీమ్ చాలు చేసిర్రు కానీ పెద్ద స్కామే జరిగింది. పక్క రాష్ట్రాలకు పట్టుకపోయి అగ్గోసగ్గో గొనిచ్చుడు, ఆడనే మారుబేరగాలకు అంటగట్టుడు, లేదంటే ఉత్త డొల్కా నీటికి తెస్తే వాతావరణం పడక ఊకుకనే జీవిడ్చుడు. సాదలేక అడ్డికి పావుషేరు కాడికి అమ్మేస్తున్నారు చాలా మంది. పోగల్ల పంచిన కూలరు అట్లనే ఉంటేనా ఇవాళ ఏ ఊళ్ళో చూసినా మందలకు మందలుండు, ఏటకూర అగ్వకు దొరకు. ఇంకా గమ్మత్ ఏందంటే 82,000 మంది తాన 359 కోట్ల రూపాయల డీడీలు కట్టించుకొని గొల్రీ అని గులాబీ పార్టీ వాళ్ళు అట్లెట్లు ఇయ్యారని ఈ గవర్నమెంట్ మీద దుంకులాడుడే గమ్మతున్నది పో. ఎగ్జిట్ పోల్స్ చూసి కొందరు ఖుషి అవుతుంటే ఇంకొందరికి బీపీ పెరగొచ్చిపో. 2 రోజులైతే ఈవీఎం పెట్టెలు తెరిచి ఓట్లు లెక్క పెడతారు. మరి ఈ 2 రోజులు లీడర్లకు నిద్ర పట్టుడైతే కష్టమే. ఏమవుతుందో అని టెన్షన్ ఉంటుంది. మరి వాళ్ళు ఇలానేం లేదు, అన్ని పార్టీల లీడర్లది గిదే పరిస్థితి. గా టెన్షన్లు తగ్గించుకుంటానికి ఎవరెవరు ఏం చేస్తున్నారో గాని ప్రధాని సార్ అయితే గిట్ల నిమ్మలమైండుల్లా. 45 గంటల ధ్యానంకెళ్లి బయటకొచ్చిండు మోడీ సారు. కన్యాకుమారిలో వివేకానందుడి స్మారకం దగ్గర బేస్తారం పొద్దుముక కూసుంటే ఇయాల పొద్దుముకొడిచింది. ఎమ్మటే పడవెక్కి పక్కనున్న దీవికొచ్చిండు. ఈడ తమిళ కవి తిరువల్లూర్ 133 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పించిండు. ఓట్ల ప్రచారం ఒడవంగానే పంజాబ్ కెళ్లి చక్కగా కన్యాకుమారిలో భగవతి అమ్మన్ గుడికొచ్చి పూజలు చేసిండు. అటెన్క నరేంద్రుడి ధ్యాన మందిరానికి పోయి ధ్యానంలో కూసుండు. పొద్దుగాల పొద్దుముక సూర్య నమస్కారాలు, ముత్తి మధ్య షేపు నడుచుడు, ఎమ్మటే ధ్యానంలోకి పోవుడు. కొబ్బరి నీళ్లు జ్యూసులు తప్ప ఏం ముట్టలే. అనుకున్నట్టే ధ్యానం ఒడిపించుకొని ఢిల్లీ బాట పట్టిండు. పార్లమెంట్ ఓట్లప్పుడు మునుపు 2 మాటలు ఇట్లనే ధ్యానం చేసి పవర్లకు వచ్చిన, ఇప్పుడు సుత గెలుస్తా అని సారు నమ్మిక అన్నట్టు. బిడ్డ ఓటేసి 20 రోజులు దాటే ఏ పార్టీ గెలిచే ఏ పార్టీ ఓడే ఏం చెప్తలేరెందుకు? ఓరి ఎల్లయ్య, నా ఏలికి అంటించిన ఇంకు వెలిసిపోయింది కానీ మన ఎంపీ ఎవరో ఇంకా తెలియకపోయాంరా. నీ అవా నేను ఎవరికి ఓటేసినో కూడా మతికి రాలేదు రబ్బాయి, గిన్ని రోజుల నానబెడితే అని పబ్లిక్ మాట్లాడుకుంటురట కాదా? మరి పోయిన నెల 13 నాడు పోలింగ్ అయితే ఇంతవరకు మిషన్లు ఇప్పకపోయి
ఫాస్ట్ వేలు చెప్పకపోయిరి ఇక యాళ్ళైందుల్లా ఆయితారం తెలంగాణ బర్త్డే సంబరాలు సోమవారం ఏం లేదు మంగళవారమే ఓట్లు లెక్క పెట్టేది మన కాడ 17 ఎంపీ సీట్లకు 13 తారీఖు నాడు ఏళ్ళు కింకు రుద్దుకుంటే ఓట్ల మిషన్లు వంట పోయి స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిండ్రు అప్పటికెళ్ళి ఫుల్ సెక్యూరిటీ నడుము ఉన్నాయి ఈ సీసీటీవీ కెమెరాస్ తో పాటు స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది రోజు పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు కూడా ఇద్దరు వచ్చారు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇది చూసుకొని వెళ్ళొచ్చు 34 జాగాలలో కౌంటింగ్ సెంటర్లు పెట్టి 10,000 మంది ఆఫీసర్లను తయారు పెట్టిండ్రు 4 తారీఖు నాడు పొద్దుగాల 8 గంటలకెళ్ళి సురువు అవుతుంది కౌంటింగ్ మొదలు పోస్టల్ బ్యాలెట్ వేయించినాక ఈవీఎం మిషన్లు తెరుస్తారు క్యాండిడేట్ల ఏజెంట్ల ముంగట ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ ని కౌంట్ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం ఆర్డర్ తోటి కలెక్టర్లు అంతా కౌంటింగ్ పనులు జగబెడుతున్నారు అంతటా నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ సెంటర్లు పడ్డ ఓట్లను బట్టి 24 రౌండ్ల దాకా ఉంటాయి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ బై 8:40కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది మొత్తం రౌండ్లు వచ్చినాక ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే గాళ్ళు గెలిచినట్టు కౌంటింగ్ సెంటర్ల కాడ ఫుల్ బందోబస్తు పెడుతున్నారు మొత్తం 144 సెక్షన్ నిలబడ్డోళ్లను ఏజెంట్లను తప్ప ఎవరిని దగ్గర రానియారు ఏడేమైతుంది మొత్తం రికార్డు చేస్తూనే ఉంటాయి సీక్రెట్ కెమెరాలు లోపలికి ఫోన్లు కూడా పట్టుకుపోనియారు 17 ఎంపీ సీట్లకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు కౌంటింగ్ వచ్చే వరకు మాపటీలు అవుతుంది అల్కగా మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్ గా కూడా పూర్తి చేయడానికి మేము మనకాన్నే కాదు దేశమంతా 4 తారీఖు నాడే ఓట్లు లెక్కబెట్టేది ఆంధ్రాలో అసెంబ్లీ రిజల్ట్ కూడా గాదినమే తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది పక్క రాష్ట్రంలో ఏ పార్టీ పవర్లోకి వచ్చేది దేశాన్ని ఎవలేలబోతున్నారు అనేది ఎరకైతానికి ఇంకో 2 రోజులే ఉన్నదుల్లో అవును నియంగానే అరెస్ట్ చేస్తారంటవా ఏ గంత పెద్ద సారి వెనకాలుండంగా గా పరిస్థితే రాదు అరెస్ట్ అయితే ఏముంది ఇట్లా పోతుంది అట్లా బెయిల్ మీద బయటకు వస్తుంది మన సొంటోళ్ళకి కష్టం కానీ పెద్దోళ్ళకు గీ కేసులో లెక్కన ఇగో పబ్లిక్ అంతా గిట్లనే మాట్లాడుకొని ఉండొచ్చురు కానీ కేసు ఇంత బిర్రైంది పక్కా అరెస్ట్ అయింది మొన్నటిదాకా ఓట్ల బిజుల పడి కారోలు సప్పు లేదు ఆటెనక ఎంత తిప్పల పడ్డా ఫాయిదా లేకుండా అయింది కష్టాలన్నీ కవితక్కకే వస్తున్నాయి పో ఇంకో నెల రోజులు జైల్లోనే ఉండాలి మరి బెయిలుకు ఎండాకాలం తాతీలు అడ్డం పడ్డాయి మందు దందా కేసు నడుస్తున్న ఢిల్లీ హైకోర్టుకు 29 తారీఖు దాకా సెలవులు మర్నాడు అయితారము బెయిల్ ఇయ్యాలని అక్కలాయలరు ఇయ్యద్దని ఈడీ సిబిఐ లాయలరు 2 దిక్కులిన్నాక తీర్పు వాయిదా వాడాడు ఇంతలనే కోర్టుకు సెలవులు వచ్చినాయి కాబట్టి మళ్ళా నెల దాకా ఆగవలసిందే తీర్పు కోసము లిక్కర్ స్కామ్ కేసులు అక్కరెస్ట్ అయి 2.5 నెలలు తిహార్ జైలుకు పోయి 2 నెలలు దాటే పానం మంచిగా లేదని కొడుకు పరీక్షలున్నాయని పార్టీకి ప్రచారం చేయాలని ఎన్ని తీర్ల దరఖాస్తు పెట్టినా బెయిల్ అయితే దొరుకుతలేదు కింది కోర్టులో ఫాయిదా కాకుంటే హైకోర్టు దాకా పోతే ఇప్పుడు ఇట్లాయే ఉగాదికి రాకపాయే ఓటు వేయకపాయే తెలంగాణ సంబురాలకు దూరమాయే అప్పుడప్పుడు పెన్మిటి పిల్లలు ఇంటోళ్ళు పోయి చూసొస్తున్నారు కానీ బాపైతే ఒక్కనాడికి ఇట్లా పోలే ఇదే కేసులో అరెస్ట్ అయ్యి అదే తిహార్ జైలుకు పోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఎలక్షన్ ప్రచారం చేసుకుంటానికి నడమంత్రం బెయిల్ వస్తే జోరుగా తిరిగిండు చీపురుకే ఓటేయాలని 4 వద్దులు బయట ఉన్నందుకు జర పానం నింబలం కావచ్చు ఇయాల్టితోటి ఓట్లు వచ్చినాయి కాబట్టి రేపు కోర్టు ముంగట లొంగిపోతాడు ఇక నాకు ఇట్లా గిసొంటితో ఛాన్స్ వస్తే బాగుండని బాధపడుతున్నదట కవితక్క దేశంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరు ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు గెలుపు కోసం చెమటోడ్చారు మొదటి విడత ఎన్నికలు ప్రచారం మొదలు తుది దశ వరకు తీవ్రంగా శ్రమించారు లీడర్ల హామీలు చేసిన పనులు దృష్టిలో ఉంచుకొని తమ అమూల్యమైన ఓటును ఈవీఎంలలో భద్రపరిచారు ఓటర్లు మరో 2 రోజుల్లో పార్టీల భవితవ్యం తేలనుంది ఇక ఈ రోజు జరిగిన ఆఖరి విడత ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ సజావుగా సాగింది ఇయాల్టితోని దేశంలో ఓట్లు ఒడిచినాయి ఆఖరి నాడు 57 సీట్లకు పోలింగ్ నడిస్తే అందులో ఉత్తరప్రదేశ్ లో 13 పంజాబ్ లో 13 బెంగాల్ లో 9 బీహార్ లో 8 హిమాచల్ ప్రదేశ్ లో 4 జార్ఖండ్ లో 3 ఒరిస్సాలో 6 అట్లనే చండీగఢ్ ఉన్నది మోడీ సార్ పోటీ చేస్తున్న కాశీల సుతి ఇయాలనే ఏలుకి ఇంకురుద్దీర్రు బీజేపీ అధ్యక్షుడు నడ్డా సారు కమలం గుర్తు మీద నిలబడ్డ హీరోయిన్ కంగనా రనౌత్ మేడం హిమాచల్ లో ఓటేస్తే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ సార్ ఇంట్లోతోని ఈవీఎం లో కట్టుకొత్తిండు పంజాబ్ లో పాత క్రికెటర్ హర్భజన్ సింగ్ సారు గవర్నర్లు ముఖ్యమంత్రులు పోటీలు ఉన్న వాళ్ళంతా ఓట్లేసిండ్రు ఉత్తరప్రదేశ్ లో కన్నా గుర్రం మీద వచ్చిండు ఇక ఇడుచూడు బెంగాల్ పార్టీల నడుమ పంచాయతీలు పుడితే ఓట్ల మిషన్ ఎత్తుకపోయి చెర్ల బారేసిండ్రు పనిమంతులు
543 మంది ఎంపీలను ఎన్నుకుంటానికి తాపకోకాడ 7 మాటల ఎలక్షన్లు పెడితే 100 కోట్ల మంది ఏళ్లకి ఇంకంటింది. ఓట్ల మిషన్లు కొంటపోయి గోదాముల్లా కాలేజీల్లో పెడితే భద్రంగా ఉన్నాయి సెక్యూరిటీ నడుమ. ఓ 2 రోజులు గ్యాప్ తీసుకొని మంగళవారం నాడు బయటికి తీసి లెక్క పెడితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎవరు గెలిచిండ్రు, ఏ పార్టీ పవర్లకు వస్తుందా అనేది ఎరుకైతుంది. అప్పటిదాకా నిలబడ్డ లీడర్లకు ఓటేసిన ఓటర్లకు అందరికి టెన్షన్ అయిపో. ఎవరికైనా పుట్టినరోజు పండుగ అంటే ఏడాదికి ఒక్కపారే, కానీ అంజన్నకు ఏడాదికి 2 మాటలు జరుగుతాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండోది పెద్ద హనుమాన్ జయంతి. పోయిన ఏప్రిల్ నెలల చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఫస్ట్ పుట్టినరోజు పండుగ చేసినాం అంతటా. ఇంకోటి వైశాఖ బహుళ దశమి రోజు అంటే ఇయ్యాలనే. అంజన్న అంటే అందరికి ఇష్టమైన దైవం. బుడ్డ పొరలైతే మస్తు కాయిష్ చేస్తారు. మరి చూద్దాం పాండ్రి గుల్లకాడ ఎట్లెట్లా నడిచినాయా. ఎక్కడిది కొండగట్టుల కాలు వెట్ట సందు లేదు, ఎటు చూడు సాములే. మాలలేసుకున్నోళ్ళంతా రాత్రి సందే లైన్లు కట్టిండ్రు దీక్షలు ఇడుస్తానికి. రాత్రి గుడికాడనే నిద్రలు చేసి పొద్దుగాల గుండంలో తానాలు చేసి దర్శనానికి లైన్లు కట్టిండ్రు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయినాయి. దర్శనం చేసుకున్నాక మాలలు తీసే కార్యం నడిచింది. మండపంలో చూడుర్రి ఓ అర్ర నిండా మాలలే, ఇటు ఇరుముళ్ళు అటు ట్రాక్టర్ నిండా కాషాయం బట్టలు నిండినాయి. 21 రోజు ఆ సాయం పేరు మీద దిష్టగా ఉండి పూజలు చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని మన అభిప్రాయం. 10th ఎందుకు మా దీక్ష ఎందుకు తీసుకోవాలనుకున్నావు? ఎగ్జామ్ పాస్. బండ్లు బైకుల మీద కొందరు నడుచుకుంటా, కొందరు కొండగట్ట అంజన్నను గొలుసుకున్నారు. అటు భద్రాద్రిల సుత ఇట్లనే ఉన్నది. గోదావరిలో తానాలు చేసి సీతారాములు అంజన్న దర్శనం చేసుకుని దీక్షలు ఇడిచిండ్రు. అటు ఎమ్లాడల సుత అంజన్న భక్తితోటి నిండింది. పట్నం సికింద్రాబాద్లున్న తాడ్బండ్ అంజన్న గుడికి శీతం వచ్చిండ్రు. దేవునికి పెద్ద పూజలు చేసినాక దర్శనం చేసుకున్నారు. ఆడ ఈడనేం లేదు, ఏడేడ హనుమాన్ గుళ్ళుంటే ఆడికి పోయి కొలుసుకున్నారు సామిని. సర్కార్ కొలువులు కొట్టుడంటే అంత అలకటి పని కాదుల్లా. 100 జాబులకు లక్షల మంది పోటీ ఉంటారు. ఇరాం లేకుండా చదవాలే, పరీక్షలు రాయాలే. ఒక్కొక్క పరి జాబు చిక్కినట్టే చిక్కి ఒక్క మార్కులు పోతుంటది. మల్లతాప కన్నా కొట్టాల్సిందని ఇంకింత గట్టిగా కూసుంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లా. గింత కష్టపడి ఎవడు చదువుతాడని షార్ట్ కట్ రూట్లు దేవులాడుతుంటారు. గట్ల పోయినందుకే గిట్ల అయింది మరి. ఆర్మీల కొలువులిప్పిస్తామని 50 మందిని ఆగం పట్టించుడు గీ పనిమంతుడు. ఒక్కొక్కరి దగ్గర 4-6 లక్షలు గుంజి 2 కోట్లతోని పరారేండు. ఉండేది హైదరాబాద్ కొంపల్లిలా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల కొలువు చేస్తా, యుద్ధ విమానాలు నడుపుతా అని ఐడి కార్డులు చూపించిండట. డిపార్ట్మెంట్ల పెద్దలు తెలుసు, మీకు సుత జాబులు పెట్టిస్తానని చెప్పంగానే పోటీలు పడి పైసలు కట్టిండ్రట. గంత గుడ్డిగా ఎట్లా నమ్మిర్రంటే డబ్బులు ఇచ్చాక ఎగ్జామ్ రాయించాడు. ఎగ్జామ్ రాయించి హాల్ టికెట్ ఇచ్చాడు, పోలీస్ వెరిఫికేషన్ చేయించాడు, మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చాడు గాంధీ హాస్పిటల్ నుంచి. ఉత్తుత్తి పరీక్ష రాపిస్తే గదే నియమనుకున్నారు. ఇక మీరు పాస్ అయినరు, జాబులు వచ్చినట్టేనే నమ్మించిండు. 2 రోజులైతే డ్యూటీలకు ఎక్కుడే అని చెప్పి రాత్రికి రాత్రి అవతల పడ్డాడు. ఇగేముంది, పైసలు కట్టినోళ్ళంతా లబ్బ మొత్తుకుంటా స్టేషన్ కురుకొస్తే కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అయినా కిరాణం దుకాణంలో సరుకులు లెక్క జాబులు అమ్ముతారని పబ్లిక్ నమ్మినంత కాలం గిసొంటోళ్ళు ముంచుతూనే ఉంటారు. పైలం మరి. కుదిరితే ఇంటి ముంగట్నే బండ్లు పెట్టుకొని గేట్ వేసుకుంటే మంచిది. బయటికి పోయినామంటే జర దుకాణాల దగ్గర పట్లనే పెట్టుకోవాలి. ఇక కొందరు ఉంటారు పార్కింగ్లో పెడితే పైసలు అవుతాయని రోడ్ల పక్కన షాపింగ్ మాల్ సందులలో పెట్టొస్తుంటారు. కానీ మనం పని చూసుకొని వచ్చే వరకు బండాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గదే పార్కింగ్ ఫీజు కట్టి బండి పెడితే బాగా చెప్తా అడుగుతానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే 4 పనిమంతులు 19 బైకులు పట్నంలా పద్ధతిగా డ్యూటీలు చేసి కొట్టేసిండ్రు. ఇంటి బయట దుకాణాల దగ్గర రోడ్ల పక్కన పెట్టిన బండ్లకు సూటి పెడతారు. మాస్టర్ కీలు తయారు చేసుకున్నారట ముద్దుగా. అవిటితోటి అల్కగా తాళాలు తీసుడు, బండ్లేసుకుని అవతల పడ్డాడు. ఒకల్ది ఉత్తరప్రదేశ్ అయితే ఇద్దరిది హైదరాబాద్, ఇంకోల్ది సూర్యాపేట. మరి దోస్తాన ఎట్లా కుదిరిందంటారా? మునుపు బైకులు కొట్టేసిన కేసులల్లా జైలుకు పోయి ఆడ ఒక్కటైండ్రు. బయటకు వచ్చినాక కలిసి కష్టపడుతున్నారు. పట్నంలా ఈ నడుమ బండ్లు పోతున్న కేసులు ఎక్కువయ్యే వరకు పోలీసోళ్ళు చెకింగ్ చేస్తుంటే దొరికిండ్రు. పార్కింగ్ లో పెట్టిన బండ్లు నిమిషంలో మాయం చేస్తారట మనోళ్ళు. నా బండికి మంచిగా తాళం వేసినా ఏడికి పోతుందని లాపర్వ చేయకుండా సెక్యూరిటీ ఉన్న ఏరియాలో బండ్లు పార్కింగ్ పెట్టుకుంటే మంచిది. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.